ఈ సైడ్ అయితే నిలబడతారు. ఈ పెద్ద రోడ్డు ఉన్నప్పుడు వస్తే నిలబడి ఆపేస్తే ఏమవుతుంది? మీరు అక్కడ నుంచి ఆపుతాను కోస్తాను పోనీ ఎందుకు ఏమో ఉంటున్నాం. అదే జనం అన్నప్పుడు ఏంటి వెహికల్ ఆపేయండి పర్వాలేదు నడిచి వస్తారు. జనం అన్నప్పుడు ఏంటి మీ రిస్ట్రిక్షన్ పోవడం మంచి పదిమంది ఈ మొక్క ఆ మొక్కనే నా పేరు కడుతున్నా అన్న అంత అర్థం లేకపోతే మీరు ఏమైనా కామన్ సెన్స్ తప్పితే ఎంతవరకు చెప్పిన వాళ్ళకి అంతవరకు దీని అప్పుడు ఈ రూట్లో ఇంకెవరు కట్టు చెప్పండి. బరికెళ్ళి ఈ రూట్ ఆ రోడ్ అక్కడ వెళ్తే మీరు ఆపుకోండి పర్వాలేదు. అది ఇష్యూ ఏంటి? సర్వపుల్ ఇష్యూ. ఆ సర్వపుల్ ఇష్యూలో అంత మాట్లాడడానికి ఇవ్వాలి. మేమే రైట్, ఒక్కసారి జబ్బర్పేట వెళ్దాం. సో మత్స్యకారు కుటుంబాల వద్ద మా కరెస్పాండెంట్ నాయుడు ఉన్నారు. ఎలాంటి సిచ్యువేషన్ ఉందో తెలుసుకుందాం. నాయుడు చెప్పండి. సో జబ్బర్పేటలో ఎలాంటి పరిస్థితి కనిపిస్తోంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంతకు ముందే ఆయన విశాఖ ఎయిర్పోర్ట్లో చేరుకున్నారు, బయటకు వచ్చారు. అయితే మధ్యలో కాన్వాయ్ దిగి మరీ వినతి పత్రాలు తీసుకుని వారికి ఒక భరోసా కల్పిస్తూ ఆయన కాన్వాయ్ ముందుకు కదులుతున్న సిచ్యువేషన్ మనం చూసాం. ఒకంత ఆలస్యం అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. జబ్బర్పేటలో ఏంటి పరిస్థితి? ఇన్పుట్స్ చెప్పండి. మరి కాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జబ్బర్పేటకు చేరుకోనున్నారు. బోటు ప్రమాదంలో ఎవరైతే మరణించారో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు. విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్న తర్వాత పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ అభిమానులు, నాయకులు, ప్రజలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు పోటెత్తారు. అక్కడి నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్డు మార్గాన జబ్బర్పేటకు బయలుదేరారు. అయితే మధ్యలో చాలా మంది ప్రజలు తమ బాధలన్నింటినీ కూడా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. తమ సమస్యలన్నింటినీ కూడా వినత పత్రంలో జగన్మోహన్ రెడ్డికి సమర్పిస్తున్నారు. మీరే తమ సమస్యలను తీర్చాలంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వేడుకుంటున్నారు. దీంతో అనుకున్న సమయం కంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావడం మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపెడుతుంది. అయినప్పటికీ కూడా మరి కాసేపట్లో వైఎస్ జగన్ జబ్బర్పేటకు చేరుకొని బోటు ప్రమాదంలో ఎవరైతే మరణించారో 6 మంది మత్స్యకారుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదారుస్తారు. ఇప్పటికే వారంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక కోసం ఎదురు చూస్తున్నారు. వారంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పటికీ కూడా 10 రోజులు అవుతున్నప్పటికీ కూడా కనీసం వారి డెడ్ బాడీలు కూడా వారికి దొరకని పరిస్థితి నెలకొంది. తమ వారిని తలుచుకొని కన్నీటి పర్యంతం అవుతున్నారు. తమ కుటుంబ పెద్దను కోల్పోయి గంపెడి దుఃఖంలో ఉన్న మత్స్యకారులందరినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించి ఓదార్చనున్నారు. ఇదే అంశం మీద మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ఇక్కడ మరికొంతమంది మత్స్యకార నేతలు కూడా ఉన్నారు. సార్, జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో రాబోతున్నారు. అసలు ఓదార్పు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఉండబోతుంది? అసలు ఇప్పటికీ కూడా వారు ఆ బాధ నుండి కోలుకోలేకపోతున్నారు. ఇప్పటికీ కూడా వారు కన్నీటి పర్యంతం అవుతున్నారు. కనీసం ఇప్పటికి 10 రోజులు అవుతున్నప్పటికీ కూడా కనీసం వారి బాడీలను కూడా, వారి డెడ్ బాడీలను కూడా వెతికి బయటికి తీయలేని పరిస్థితి కనపడుతుంది. ప్రభుత్వ అలసత్వాన్ని ఏ విధంగా మనం చూడవచ్చు అంటారు? మత్స్యకారుల పట్ల ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉందని మనం అనుకోవచ్చు అంటారు? పూర్తిగా మత్స్యకారులని ఈ వెతకడంలోని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందండి ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికీ కూడా ఈ ఫ్యామిలీస్ ఏవి కోలుకోలేదండి. ఈరోజు చూస్తారు కదా, అంత ఆర్తనాదాలు, ఆవేదన, వాళ్ళు ఉన్నటువంటి బాధ, చిన్నపిల్లలు, ఈ చిన్నపిల్లలతో వాళ్ళ ఏడుపులు, నిజంగా అంటే యువకులు చనిపోయారండి. ఈరోజు యువకులు గల్లంతయ్యారు. వీళ్ళని వెతకడంలోని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈరోజు ఏదో ముఖస్థుతి కొద్దీ మనం ఉట్టి చేతులు వెళ్తే బాగోదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఆ మత్స్యశాఖ మంత్రి గారు కూడా మొఖం చాటేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా స్థానిక ఉన్నటువంటి జిల్లా మంత్రి కూడా, హోమ్ మినిస్టర్ కూడా మొఖం చాటేసినటువంటి పరిస్థితి. అంటే మత్స్యకారులకు మొఖం కూడా, వీళ్ళు చేతకాని తన వల్ల మొహం కూడా చూపించుకోవడానికి పరిస్థితి. ఈరోజు వీళ్ళకి బాధలు ఎవరికి చెప్పుకుంటారు, ఎవరికి చెప్పుకోవాలని తెలియని పరిస్థితుల్లో వీళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. వీళ్ళ తాలూకా ఆర్తనాదాలు మిన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రం అంతా ఒక సంచలనమైనటువంటి విషయం. ఈరోజు ప్రజలందరూ ఎంత బాధపడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన కనీసం పట్టించుకుని పాపాన్ని పోలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పేదవాళ్ళకి అండగా నిలబడాలని చెప్పేసి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చి బాధిత కుటుంబాలతో స్వయంగా మాట్లాడి ఆ చిన్నపిల్లలకి భరోసా ఇవ్వడం, అదేవిధంగా ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పడం, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతి మత్స్యకారుడికి ఒక మెసేజ్, మీ అందరికీ నేనున్నాను
చేస్తారని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చే విధంగా కూడా ఈరోజు ఆయన వచ్చి మాట్లాడతారని చెప్పేసి అందరూ కూడా రాష్ట్రంలో ప్రతి మత్స్యకారులు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం పూర్తిగా మత్స్యకారులు నిర్లక్ష్యం చేసింది. కనీసం మత్స్యకార భరోసా కూడా ఇవ్వలేని దిక్కుమాలిన పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చర్చిస్తారు, మాట్లాడతారు. ఆయన అడ్రస్ చేసేటప్పుడు మత్స్యకారులకు సంబంధించిన ప్రతి విషయం పైన, ఎందుకంటే అతను 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తిగా అతను పూర్తిగా మత్స్యకార స్థితిగతులను ఏ విధంగా మెరుగుపరచాలని ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన ఖచ్చితంగా ఈ ప్రజల పక్షాన్ని నిలబడతారు, ప్రజల పక్షాన్ని వాయిస్ వినిపిస్తారు. ఈ ప్రతిపక్ష నేతగా ఈ అధికార పక్షాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. అదేవిధంగా ఈ బాధితులకు న్యాయం చేసినంతవరకు కూడా ఆయన ఊరుకోరు. అందువలన వీళ్ళందరూ కూడా నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడి మీద ప్రజలకు ఉన్నటువంటి గౌరవము, అభిమానము, ప్రేమ ఏంటనేది ఈరోజు ఈ సంఘటన జరిగిన తర్వాత ఒకటి బయటకు వస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే, జగన్మోహన్ రెడ్డి గారితో చెప్తేనే పనులు అవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. ఒకవైపు ఆక్వా రైతులు కావచ్చు, ఒకవైపు డిఎస్సి అభ్యర్థులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడిన తర్వాత ఒకటి సమస్యల పరిష్కారం జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ చేయడం, అన్నింటిని ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మాట్లాడుతున్నారో భయపడి స్పందించి ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళకు కూడా న్యాయం జరిగేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దిగొస్తే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఈ బాధితుల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు అనేది కూడా ప్రస్ఫుటం అవుతుంది. సార్, పరిహార విషయంలో కూడా బాధితులంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఏదో చేతులు దులుపుకొని 10 లక్షలు వెళ్ళిపోయారు తప్పితే కనీసం తమ కష్టాలను తెలుసుకోలేదు, తమ బాధలను తెలుసుకోలేదు. కనీసం ఓదార్చడానికి అటు సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ, మంత్రి నారా లోకేష్ కానీ ఎవరు కూడా రాలేదని ఒక అసంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు ఈ మత్స్యకారుల పట్ల? జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునే వ్యక్తి అండి. ఎల్జీ పాలిమర్స్ విషయంలో కూడా ఆయన వెంటనే రావడం, కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా ఆయన అందరూ కూడా హైదరాబాద్ పారిపోయారండి. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ కూడా హైదరాబాద్లో దాక్కుండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళ పక్షాన్ని నిలబడి వాళ్ళకి ₹1 కోటి కాంపన్సేషన్ ఇచ్చినటువంటి చరిత్ర ఉంది. అలాగే ఫిషింగ్ యాప్లో అగ్ని ప్రమాదంలో కూడా వాళ్ళని ఆదుకున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే, ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఒక్కొక్కరికి ₹1 ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చనిపోయారు. నిజంగా వీళ్ళు 12 గంటల సేపు ఏకదాటిగా సముద్రంలో ఈత కొట్టిన వాళ్ళు నిజంగా ఏ రెస్క్యూ ఆపరేషన్ చేస్తుంటే కనుక ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ వచ్చింటే కనుక ఖచ్చితంగా వీళ్ళందరూ ప్రాణాలతో బతికుండేవారు. ఈ కాంపన్సేషన్ గొడవ ఉండేది కాదు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం నిర్లిప్తత, చేతకానితనం వల్ల ఈరోజు ఎంత దుర్ఘటన జరిగింది, ఎంతమంది గల్లంతయ్యారు. కాబట్టి వీళ్ళని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి పైనే ఉంది. ఈ పేదలను కాపాడాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయన వచ్చిన తర్వాతనే వీళ్ళకి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అధికార పక్షం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం 10 లక్షలు, జనరల్గా అయితే ₹5 లక్షలు ఇద్దామని చెప్పేసి కమిషనర్ రామశంకర్ నాయక్ గారు వచ్చేటప్పుడు 5 లక్షలు ఇస్తామని చెప్పారు. కానీ ఇక్కడ వీసీటీపీ లాంటి సంస్థలను కూడా ముట్టడించి గేట్లతో ధర్నా చేయడం, ప్రజల నుంచి పూర్తి స్థాయిలో వ్యతిరేకత బయటకు రావడంతో ప్రభుత్వం పూర్తిగా కూడా ప్రజల మద్దతు కోల్పోతుందనే ఉద్దేశంతో వీళ్ళు అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని ఆ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ₹5 లక్షలు కూడా కలిపి ₹10 లక్షలు ఇవ్వడం జరిగింది తప్ప వీళ్ళు చిత్తశుద్ధితో ఇచ్చింది కాదు. వీళ్ళు ఖచ్చితంగా ₹50 లక్షలు ఒక్కొక్క వీళ్ళు చేసిన తప్పుకి, వీళ్ళ నిర్లక్ష్యానికి వీళ్ళకి కాంపన్సేట్ చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తారని చెప్పేసి మేమైతే ఆశిస్తున్నాం. సమాచారం అందించిన వెంటనే రంగంలోకి కోస్ట్ గార్డ్ కానీ, లేదంటే నావీ కానీ, మిగతా బృందాలన్నీ కూడా దిగితే వాళ్ళ ప్రాణాలతో వచ్చేవాళ్ళని చెప్పి మత్స్యకారులు అంటున్నారు. అసలు ఏం జరిగింది ఆ రోజు? సమాచారం ఇచ్చిన సరే ఎందుకు ముద్దు నిద్రపోయారు అనుకుంటున్నారు? సుమారు 4 గంటల ప్రాంతంలో, శనివారం 4వ తారీఖు 4 గంటల ప్రాంతంలో బోటు మునిగిపోయిందన్న సమాచారం వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా ప్రభుత్వానికి సమాచారం ఉంది. ఎవరైతే మరి ఆర్డీఓ కానీ, లేకపోతే మెరైన్ పోలీస్ కానీ, అలాగే కోస్ట్ గార్డ్ కానీ, లేకపోతే నేవీ కానీ వాళ్ళు సమాచారం అందిన కనీసం ఆ రాత్రి 9-10 గంటల మధ్యనైనా సరే ఆ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లయితే ఈరోజు మత్స్యకారుల ప్రాణాలు మన ముందు ఉండేవి. ఇది పూర్తిగా ప్రభుత్వ హత్యలు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈరోజు 6 మత్స్యకారులు ఈరోజు మన మధ్యలో లేకపోవడం అన్నది జరిగింది. అలాగే మత్స్యకారులు ప్రాణాలు పోతే దురదృష్టవశాత్తు పోయిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించిన తీరు చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం కనీసం బాధితులు ఏదైతే 20-30 సంవత్సరాల మధ్యన చనిపోయినటువంటి ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళ భార్య కానీ, వాళ్ళ పిల్లలకు కానీ కనీసం ఉపాధి అవకాశం కానీ, లేకపోతే వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది కనీసం ఒక ముఖ్యమంత్రి కానీ, లోకేష్ కానీ, డిప్యూటీ సీఎం కానీ ఈ రోజుకి కూడా పరామర్శించలేనటువంటి పరిస్థితి. అంటే మత్స్యకారుల మీద ఈ ప్రభుత్వానికి ఎంత ప్రేమాభిమానాలు ఉన్నాయో మరి ఈ సందర్భంగా తెలియజేయచ్చు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రభుత్వం మెళ్ళ వంచి వాళ్ళకి న్యాయం చేసేంత వరకు
పోరాడాలని చెప్పేసి మత్స్యకారులకు భరోసా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బాధితుల దగ్గరికి రాబోతా ఉన్నారు. టెక్నాలజీని నేనే కనిపెట్టానని చంద్రబాబు నాయుడు చెప్తుంటారు. అలాంటిది 10 మైళ్ళ దూరంలో ఉన్న మత్స్యకారులను కాపాడలేకపోతే ఇంకా ఆయన టెక్నాలజీ ఎందుకు పనిచేస్తున్నారు? ఈరోజు టెక్నాలజీకి నేనే ఆద్యుడిని, టెక్నాలజీని నేనే కనిపెట్టాను, నేనే సృష్టించానని చెప్పేసి పదే పదే సభల్లో చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు కేవలం ఒక 10 కిలోమీటర్ల దూరంలో, తీరానికి 10 కిలోమీటర్ల దూరంలో మత్స్యకారులు మిస్ అయ్యారంటే నిజంగా ప్రభుత్వం పట్టించుకుంటే మా టెక్నాలజీ విషయం పక్కన పెట్టినా సరే కనీసం వాళ్ళకు ఉన్నటువంటి వ్యవస్థలు